హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్వైఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ న్యూ సిలబస్ సెకండ్ చాప్టర్ మనం చెప్పుకుంటున్నాం కదండి. దాంట్లో ఎక్సర్సైజ్ 2.3 డిస్కస్ చేసుకోబోతున్నాం. చూడండి. సో ఫస్ట్ సమ్ చూడండి. 3x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 18. సో దీంట్లో ఏమంటున్నారంటే మనల్ని సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ and check the results. సో ఇచ్చిన ఈక్వేషన్ని సాల్వ్ చేయమంటున్నారు, అలాగే వచ్చిన రిజల్ట్ని కూడా చెక్ చేయండి అనేసి అంటున్నారు. సో ఫస్ట్ సమ్ చూడండి. 3x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 18. సో ఫస్ట్ మనం సొల్యూషన్ చూద్దాం. చూడండి. 3x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 18. ఎప్పుడు మీకు ఏం చెప్తాను, వేరియబుల్స్ అన్నీ ఒక సైడు, కాన్స్టెంట్స్ అన్నీ ఒక సైడు తీసుకెళ్తాం. సో ఎక్స్ వాల్యూ ఎప్పుడూ కూడా పాజిటివ్ టైంలోనే ఉండాలి కాబట్టి ఈ 2xని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి. సో 3x మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే ఇది ప్లస్ టర్మ్, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, మైనస్ టర్మ్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 18. 3x నుంచి 2x తీసేస్తే x అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 18. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసామండి. ఇప్పుడు రిజల్ట్ని చెక్ చేయమనేసి నేను అంటున్నారు కాబట్టి చూడండి. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, 3x అని ఉంది. సో 3x, ఎక్స్ అంటే ఎంత వచ్చింది వాల్యూ మనకి, 18 వచ్చింది. 3 18 ఎంత, 54. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఆర్హెచ్ఎస్ తీసుకోండి. ఆర్హెచ్ఎస్లో ఏముంది, 2x ప్లస్ 18 అని ఉంది. 2 ఇంటూ రెండిట్ల మధ్య ఏమీ లేదు అనేసి నేను అనుకున్నప్పుడు అక్కడ ప్రోడక్ట్ ఉంటుందండి, మల్టిప్లికేషన్ టర్మ్ ఏం లేదనేసి నేను అనుకోకూడదు. సో 2కి ఎక్స్కి మధ్య మల్టిప్లికేషన్ ఉంది. సో ఎక్స్ అంటే వాల్యూ ఎంత ఉంది, 18 ప్లస్ 18. 2 18 ఎంత, 36 ప్లస్ 18. సో 36 ప్లస్ 18 అంటే 54. సో చూడండి, ఇక్కడ ఎల్హెచ్ఎస్ 54 వచ్చింది, ఆర్హెచ్ఎస్ కూడా 54 వచ్చింది. Therefore, LHS is equal to RHS. Hence, proved. ఓకే అండి, సమ్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటే కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. సెకండ్ సమ్ చూద్దాం. చూడండి. సెకండ్ సమ్ చూడండి. 5t మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3t మైనస్ 5. చెప్పాను కదండి నేను, వేరియబుల్స్ అన్నీ ఒక సైడ్ వెళ్ళాలి, కాన్స్టెంట్ టర్మ్స్ అన్నీ ఒక సైడ్ వెళ్ళాలి. ఎప్పుడూ కూడా వేరియబుల్ టర్మ్ అనేది మనకి పాజిటివ్ టైంలో ఉండాలి కాబట్టి బిగ్ నెంబర్ వైపు స్మాల్ నెంబర్ని తెచ్చుకుందాం. 5t ఇక్కడ ప్లస్ 3t, ఇటు సైడ్ వచ్చేసరికి ఏమవుతుంది, మైనస్ 3t ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ ముందు ఇక్కడ ఉన్న నెంబర్ని రాసుకోవాలి, మైనస్ 5. ఇది చూడండి, మైనస్ 3, ఇటు సైడ్ వస్తే ప్లస్ 3. 5tలోంచి 3t తీసేస్తే, అంటే నార్మల్గా నెంబర్స్ ఎలా తీసుకుంటామో అలాగే 5లోంచి 3 తీస్తే 2, పక్కన టీ ఉంది కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు, మీకు ఎప్పుడో చెప్తూ ఉంటాను, రెండు సింబల్స్ కనిపించినప్పుడు కంపల్సరీగా డిఫరెంట్గా ఉంటే కనుక మనకు ఆన్సర్లో మైనసే వస్తుంది అనేసి. ఒక ప్లస్ టర్మ్ ఒక మైనస్ టర్మ్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఆన్సర్లో మైనస్ చేయాలి సమ్ని. కాకపోతే ఆన్సర్లో బిగ్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఏ సైన్ అయితే ఉందో అక్కడ వేసుకోవాలి. సో 5లోంచి 3ని తీసేస్తే 2, బిగ్ నెంబర్కి సైన్ మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో టీ ఈజ్ ఈక్వల్ టు -2 డివైడెడ్ బై, ఇది ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు సైడ్ వస్తే డివిజన్, 2లో 1 టైం క్యాన్సిల్ అయింది. సో టీ ఈజ్ ఈక్వల్ టు -1. చెక్ చేద్దాం చూడండి ఒకసారి. సో ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఏముంది మనకి, 5t మైనస్ 3 ఉంది. 5t అంటే ఎంత, -1 -3, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 1s 5, మైనస్ ఉంది కాబట్టి -3, దట్ ఈజ్ ఈక్వల్ టు -8. ఆర్హెచ్ఎస్ కూడా చూడండి. ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3t మైనస్ 5. 3t అంటే ఎంత ఉంది, -1 -5, 3 1s 3, మైనస్ ఉంది కాబట్టి -5. సో సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు ప్లస్ చేయాలి, బట్ ఆన్సర్లో మటుకి మైనస్ వస్తుందని చెప్పాను. ప్లస్ చేస్తే 5 + 3 అంటే 8, ఆన్సర్లో చెప్పాను కదా, సేమ్ సింబల్స్ అనేవి ప్లస్ చేయాలి, ఆన్సర్ మటుకి మైనస్లోనే ఉంటుంది. సో చూడండి, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్డ్. థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ చూడండి. 5x + 9 ఈజ్ ఈక్వల్ టు
5 ప్లస్ 3x. సో చేసేసుకుందాం. వేరియబుల్స్ అనేవి ఒకవైపు, కాన్స్టెంట్ టర్మ్స్ అని ఒకవైపు. వేరియబుల్ ఇది 5x పెద్దది కాబట్టి 5x, ఇది ప్లస్ 3x ఇటు సైడ్ వస్తే మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 5 ప్లస్ 9 ఇటు సైడ్ వచ్చిందంటే ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అయితే మైనస్ 9 అవుతుంది. 5లోంచి 3 తీస్తే 2x ఈజ్ ఈక్వల్ టు బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ని తీయండి. 9లోంచి 5 తీస్తే 4 వస్తుంది. బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ వేసుకోవాలని చెప్పాను, మైనస్. సో ఎక్స్కి ఇక్కడ 2 మల్టిప్లికేషన్లో ఉంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ సైడ్ ట్రాన్స్ఫర్ అయితే కనుక డివిజన్లోకి వస్తుంది. 2 4 లేని టైమ్స్ 2 టైమ్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 అనమాట. సో చెక్ చేద్దామా? చెక్. ఎల్హెచ్ఎస్ తీసుకుందాం చూడండి. 5x ప్లస్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 5x ఎంత వచ్చింది, -2 ప్లస్ 9. 5 2s 10 మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ 9. 10లోంచి 9 తీసేస్తే 1, బిగ్ నెంబర్కి మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్. సో ఎల్హెచ్ఎస్ -1 వచ్చిందండి. ఆర్హెచ్ఎస్ చూద్దాం చూడండి. 5 ప్లస్ 3x దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 3. ఎక్స్ అంటే ఎంత వచ్చింది, -2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది. సో ఫస్ట్ ప్లస్ 3 2s ఎంతండి, 6, బట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేసుకుంటున్నాం. సో ఈ బ్రాకెట్ అనేది మల్టిప్లికేషన్ అని అర్థం ఏంటంటే ప్లస్కి మైనస్కి మల్టిప్లికేషన్ యాడ్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ అంటే -6. సో బిగ్లోంచి స్మాల్ తీసేయండి. 6లోంచి 5 తీస్తే 1, బిగ్ నెంబర్కి మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్. సో దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. నెక్స్ట్ సమ్, ఫోర్త్ సమ్ చూద్దాం చూడండి. 4z ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 2z. సో వేరియబుల్స్ అన్నీ వన్ సైడ్, కాన్స్టెంట్ టర్మ్స్ అన్నీ వన్ సైడ్. సో 4z ప్లస్ 2z ఇటు సైడ్ వస్తే -2z అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 3 ఇటు సైడ్ వస్తే -3 అవుతుంది. 4లోంచి 2 తీస్తే 2z ఈజ్ ఈక్వల్ టు 6లోంచి 3 తీస్తే 3. z ఈజ్ ఈక్వల్ టు 3. ఇది ఇక్కడ మల్టిప్లికేషన్ ఇటు సైడ్ వస్తే డివిజన్. z వాల్యూ ఎంత వచ్చిందండి, 3/2. సో ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఇప్పుడు 4z ప్లస్ 3, 4z అంతే 3/2 ప్లస్ 3. ఈ 2 4 లేని టైమ్స్ 2 టైమ్స్. సో 2 3s ఎంత, 6 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 9. సో ఆర్హెచ్ఎస్ తీసుకుందాం చూడండి. 6 ప్లస్ 2z దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 2. z ఎంత వచ్చిందండి, 3/2. ఎప్పుడూ కూడా క్యాన్సిలేషన్ చాలామంది రాంగ్ చేస్తున్నారండి. న్యూమరేటర్ని క్యాన్సిల్ చేస్తున్నారు. అలా కాదు. ఎప్పుడూ కూడా క్యాన్సిలేషన్ అన్నది ఎప్పుడు జరుగుతుందంటే న్యూమరేటర్లో ఒకటి ఉండి డినామినేటర్లో ఉంటేనే అది క్యాన్సిలేషన్ అన్నది అవుతుంది. సో చూడండి, ఇక్కడ 2 అనేది ఎక్కడ ఉంది, న్యూమరేటర్లో ఉంది. ఈ 2 అనేది చూడండి డినామినేటర్లో ఉంది కాబట్టి క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 2 2లో 1 టైము. సో 6 ప్లస్ 1 3s అంటే 3 దట్ ఈజ్ ఈక్వల్ 6 ప్లస్ 3 అంటే 9. దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఫిఫ్త్ సమ్ చూద్దాం చూడండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. 2x - 1 ఈజ్ ఈక్వల్ టు 14 - x. సో వేరియబుల్స్ అన్ని వన్ సైడ్, కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని ఒక సైడ్. 2x - x కాస్త ఇటు సైడ్ వెళ్తే ప్లస్ x అవుతుంది. 14 - 1 కాస్త ఇటు వస్తే +1 అవుతుంది. 2x ప్లస్ x అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 14 + 1 అంటే 15. ఎక్స్కి 3 ఎలా ఉంది, మల్టిప్లికేషన్లో ఉంది. x ఈజ్ ఈక్వల్ టు ఇటు ట్రాన్స్ఫర్ అయితే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. 3 15 ఎన్ని టైమ్స్, 5 టైమ్స్. దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. సో చెక్ చేద్దాం చూడండి ఒకసారి. ఎల్హెచ్ఎస్ తీసుకోండి. 2x - 1 తీసుకుందాం. x అంటే ఎంత వచ్చింది, 5 - 1. 2 5s 10 - 1 దట్ ఈస్ ఈక్వల్ 10 - 1 అంటే 9. ఆర్హెచ్ఎస్ చూద్దాం చూడండి. 14 - x అని ఉంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 14 - 5 అంటే ఎంత, 9. సో దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో సిక్స్త్ వన్ చూడండి. 8x + 4 ఈజ్ ఈక్వల్ టు 3 × x - 1 + 7 అనేసి నన్ను ఇచ్చారు మనకి. సో ఫస్ట్ చూడండి, మనకి 8x + 4. మనం వేరియబుల్స్ని కాన్స్టెంట్స్ని మార్చుకునే ముందు ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసుకోవాలి, మనకి ఈజీగా ఉండేట్లు. 3 లోపలికి తీసుకెళ్ళండి, మల్టిప్లై అవుతుంది. 3 × x అంటే 3x
మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3 1s are 3 ప్లస్ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 7లోంచి చెప్పాను ఒక మైనస్ ఉన్నా మైనస్ చేయాలి. 7లోంచి 3 తీసేస్తే 4 అవుతుంది. ఏ 4 ప్లస్ 4 ఎందుకంటే బిగ్ నెంబర్కి ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ వేసుకుంటాం. సో 8x ప్లస్ 4. ఇప్పుడు సమ్ చేద్దాం చూడండి. వేరియబుల్స్ అని ఒక సైడ్, కాన్స్టెంట్ టర్మ్స్ అని ఒక సైడ్. 8x ఇది ప్లస్ 3x ఇటు సైడ్ వస్తే మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 4. ఇది ఇక్కడ ప్లస్ 4 రైట్ సైడ్ వస్తే మైనస్ 4. 8x మైనస్ 3x అంటే 5x ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 4 అంటే 0. సో x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్కి ఇక్కడ ఇది ఎలా ఉంది మల్టిప్లికేషన్ ఇటు సైడ్ వస్తే డివిజన్ 0 బై ఎనీథింగ్ మనకి ఏమవుతుందండి 0 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 0. చెక్ చేద్దాం చూడండి ఒకసారి. LHS తీసుకోండి. 8x ప్లస్ 4 x అంటే ఎంత 0 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ 8 zeros 0 అవుతుంది. 0 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 4. RHS చూద్దాం చూడండి ఒకసారి. ఇది తీసేసుకోండి సరిపోతుంది మనకి. 3x ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ 3 అంటే x వాల్యూ ఎంత 0 ప్లస్ 4 3 zeros అంటే 0 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. దేర్ఫోర్ RHS ఈజ్ ఈక్వల్ టు LHS. సో ఎలా అయినా రాసుకోవచ్చండి. LHS ఈజ్ ఈక్వల్ టు RHS అన్న, RHS ఈజ్ ఈక్వల్ టు LHS అన్న ఒకటే మనకి. సో నెక్స్ట్ 7th వన్. x ఈజ్ ఈక్వల్ టు 4/5 x ప్లస్ 10 అంటున్నారు. సో ఇప్పుడు చూడండి మనకి చెప్పాను కదా బ్రాకెట్ ఉంది ముందు ఒక నెంబర్ ఉందంటే మల్టిప్లై చేసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 4/5 ఇంటూ x అంటే 4x/5 ప్లస్ చూడండి 4/5 ఇంటూ 10 అని వేసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 4x/5 ప్లస్ ఇదేమో న్యూమరేటర్ ఇదేమో డినామినేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. 5 10 ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్ ప్లస్ 4 2s are అంటే 8 x. వేరియబుల్స్ అని ఒక సైడ్, కాన్స్టెంట్ టర్మ్స్ అని ఒక సైడ్. ఈ వేరియబుల్ టర్మ్ని ఇటు సైడ్ పట్టుకెళ్దాం చూడండి. x ఇది ప్లస్ టర్మ్ ఇటు సైడ్ వస్తే -10 ఈజ్ ఈక్వల్ టు 8 అలాగే ఉంచుకోండి. ఎందుకంటే కాన్స్టెంట్ టైం ఒకటే ఉంది కాబట్టి అక్కడే ఉంచేస్తాం. ఇటు నుంచి తీసుకెళ్ళడానికి ఏమీ లేవు. సో ఏమీ లేదు అంటే దీని కింద 1 ఉన్నట్టు లెక్క. సో రెండింటికి కలిసి ఏమవుతుంది 5 1s are 5 అవుతుంది. 5 1 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 ఇంటూ పైన ఉన్నదాన్ని మల్టిప్లై చేయాలి. 5 ఇంటూ x అంటే 5x మైనస్ 4x. 5 5 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో 1 ఇంటూ 4x అంటే 4x దట్ ఈజ్ ఈక్వల్ టు 8. 5xలోంచి 4xని తీసేస్తే x/5 ఈజ్ ఈక్వల్ టు 8. ఇది ఇక్కడ మనకి డివిజన్లో ఉంది. ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్ 8 ఇంటూ 5. సో 8 5s are ఎంత 40. సో చెక్ చేద్దాం చూడండి. ఏం తీసుకుందాం ఫస్ట్. సో LHS ఏముందండి మనకి x ఉంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు వచ్చిన ఆన్సర్ అంటే మనకు నార్మల్గానే 40 వచ్చింది. సో RHS తీసుకుందాం చూడండి. RHS ఎంత ఉంది 4/5 ఇంటూ x ప్లస్ 10 అనేసి అని ఉంది. 4/5 x అంటే ఎంత అనుకున్నాం 40 ప్లస్ 1 4/5 40 ప్లస్ 10 అంటే 50. 5 50లో 10 టైమ్స్. సో రెండింటి మధ్య బ్రాకెట్ ఉంది కాబట్టి ఏమనుకోవాలి మల్టిప్లికేషన్. సో 4 ఇంటూ 10 అంటే 40. సో దేర్ఫోర్ చూడండి LHS 40 వచ్చింది, RHS 40 వచ్చింది. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. 8th వన్ చూడండి. 2x/3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7x/15 ప్లస్ 3 అనమాట. వేరియబుల్స్ అన్ని వన్ సైడ్, కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని వన్ సైడ్. దట్ ఇంప్లైస్ 2x ప్లస్ 3 ఇది ప్లస్ టర్మ్ ఇటు సైడ్ వస్తే మైనస్ టర్మ్ 7x/15 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇది ప్లస్ 1 ఇటు సైడ్ వస్తే -1. సో చూడండి మనకి LCM కట్టుకుందాం. 3కి 15కి LCM చేస్తే 3 టేబుల్ చూద్దాం. 1 టైము 5 టైమ్ 5 టేబుల్. సో 3 ఇంటూ 5 అంటే 15 టైమ్స్. సో LCM 15 అవుతుంది మనకి. సో 3 15 ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్. 5 ఇంటూ పైన ఎంత ఉంది 2x మైనస్ 15 15లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 ఇంటూ 7x దట్ ఈజ్ ఈక్వల్ 3 - 1 అంటే 2. దట్ ఇంప్లైస్ 5 2s are అంటే 10x మైనస్ 1 7s are 7x డివైడెడ్ బై 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. దట్ ఇంప్లైస్ 10 నుంచి 7 తీసేస్తే మనకి 3.
ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ వేసుకోండి, డివైడెడ్ బై 15 ఈజ్ ఈక్వల్ టు 2. 3 మనకి 15 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. సో ఎక్స్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 2. ఎక్స్కి 5 ఎలా ఉంచండి, ఇక్కడ డివిజన్లో ఉంది, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? మల్టిప్లికేషన్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 2s are 10. సో చెక్ చేద్దాం చూడండి. ఎల్హెచ్ఎస్ తీసుకుందాం మనం ఫస్ట్. 2x బై 3 ప్లస్ 1 2. ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నారు మనకి? 10 బై 3 ప్లస్ 1. సో 2 10s 20 బై 3 ప్లస్ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమీ లేకపోతే కింద 1 ఉన్నట్లు లెక్క. సో ఎల్సిఎం 3 అవుతుంది. 3 ఎన్ని టైమ్స్? 1 టైమ్. 1 ఇంటూ 20 అంటే 20 ప్లస్ 3 1లో 3 టైమ్స్. 3 ఇంటూ 1 అంటే 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 23 బై 3. సో ఎల్హెచ్ఎస్ వాల్యూ మనకి ఎంత అయిందండి? 23 బై 3 వచ్చింది. సో ఆర్హెచ్ఎస్ కూడా చూడండి. ఆర్హెచ్ఎస్ చూద్దాం. ఆర్హెచ్ఎస్ ఏముంది? 7x బై 15 ప్లస్ 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 7x అంటే 10 బై 15 ప్లస్ 3. సో ఇలా అయినా చేసుకోవచ్చండి. 7 times 70 బై 15 అలా వేసుకోవచ్చు. లేదంటే కనుక మనకి చూడండి క్యాన్సిలేషన్ అవుతాయి. 5 టేబుల్లో 3 times, 5 టేబుల్లో 2 times. ఇలా అయితే ఈజీ ఉంటుంది మీకు. 7 2s 14 బై 3 ప్లస్ 3. ఏమీ లేదంటే కింద 1 అని వేసుకోవచ్చు మనం. 3 1s అంటే 3. 3లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 14 ప్లస్ 3 1లో 3 times. 3 ఇంటూ 3 అంటే 9. 14 ప్లస్ 9 అంటే 23 బై 3. Therefore LHS is equal to RHS. సో 9th one చూద్దాం చూడండి. 2y ప్లస్ 5 బై 3 ఈజ్ ఈక్వల్ టు 26 3 మైనస్ y. వేరియబుల్స్ అన్ని వన్ సైడ్, కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని వన్ సైడ్ తీసుకెళ్ళాం. 2y ఇది మైనస్ y, ఇటు సైడ్ వస్తే ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 26 బై 3 మైనస్ ఇది ప్లస్ టర్మ్, ఇటు సైడ్ వస్తే మైనస్ టర్మ్. 2y ప్లస్ y అంటే 3y ఈజ్ ఈక్వల్ టు 26 నుంచి 5 తీస్తే ఎంత? 21. సో లైక్ టైమే కాబట్టి, లైక్ టర్మ్ అంటే కింద కూడా చూడండి డినామినేటర్లో సేమ్ ఉన్నాయి, 3 3 ఉంది. సో ఇలాంటివి ఉన్న వాటిని ఏమంటారంటే లైక్ టర్మ్స్ అంటారు. లైక్ టర్మ్స్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు, మనం ఎల్సిఎం ఏం కట్టుకోక్కర్లేదు. 3నే వేసుకొని పైన తీసేస్తే సరిపోతుంది. సో 26 నుంచి 5 తీసేస్తే 21. 3y ఈజ్ ఈక్వల్ టు చూడండి మనకి 3 21లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 7. వైకి ఇక్కడ ఇది ఎలా ఉంది? మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు సైడ్ వస్తే డివిజన్. సో వై వాల్యూ ఎంత ఉందో చూడండి, 7 బై 3. చెక్ చేద్దాం చూడండి. ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. 2y ప్లస్ 5 బై 3 2 ఇంటూ వై అంటే ఎంత వచ్చిందండి మనకి? 7 బై 3 ప్లస్ 5 బై 3. సో ఇంకా క్యాన్సిలేషన్ చేసుకుంటే ఏం లేదు. 7 2s 14 బై 3 ప్లస్ 5 బై 3. లైక్ టైమ్సే కాబట్టి ఏం చేస్తాం? బై 3. 14 ప్లస్ 5 అంటే 19. సో ఆర్హెచ్ఎస్ చూడండి. ఆర్హెచ్ఎస్ ఏముంది? 26 బై 3 మైనస్ 5 అని ఉంది. 26 బై 3 వై అంటే ఎంత అని చెప్పుకున్నాం మనం? 7 బై 3. దట్ ఈజ్ ఈక్వల్ టు లైక్ టర్మే కాబట్టి డివైడెడ్ బై 3. 26 నుంచి 7 తీసేస్తే ఎంత? 19. సో దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో నెక్స్ట్ చూడండి 10th సమ్ చూద్దాం. 3m ఈజ్ ఈక్వల్ టు 5m మైనస్ 8 బై 5. వేరియబుల్ టైమ్స్ ఈ పక్క తీసుకొద్దాం చూడండి. సో ఎప్పుడు కూడా నేను ఏం చెప్తాను మీకు, బిగ్ నెంబర్ ఉన్న వైపు వేరియబుల్ అటు సైడ్ తీసుకెళ్దాము, కాన్స్టెంట్ టైంని ఇటు సైడ్ తీసుకొద్దాం. సో 5m ఇక్కడ అలాగే ఉంటుంది. ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మైనస్ 3m. ఇది ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి, రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మైనస్ టైం కాస్తే ఏమవుతుంది? ప్లస్ 8 బై 5. దట్ ఇంప్లైస్ 5 నుంచి 3 తీస్తే 2 ఈజ్ ఈక్వల్ టు 8 బై 5. m ఈజ్ ఈక్వల్ టు ఇది ఇక్కడ ఎలా ఉంది? మల్టిప్లికేషన్, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. సో ఇలా వేసుకుంటే క్యాన్సిలేషన్ మనకి ఈజీగా అనిపిస్తుంది అండి. 2 8 ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి? 4 టైమ్స్. m ఈజ్ ఈక్వల్ టు 4 బై 5. చెక్ చేద్దాం చూడండి. ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. 3m
m అంటే ఎంత 4/5. క్యాన్సిలేషన్ చేయడానికి న్యూమరేటర్ డినామినేటర్ సరిగా లేవు కదండి. సో 3 4s అంటే 12/5. RHS తీసుకుందాం చూడండి. 5m మైనస్ 8/5 దట్ ఈజ్ ఈక్వల్ 5. m అంటే ఎంత 4/5 మైనస్ 8/5. 5 5 క్యాన్సిలేషన్ అయిపోయినాయి అనుకోండి. 4 మైనస్ 8/5 ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. సో 5 5లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 ఇంటూ 4 అంటే 20 మైనస్ 5 5లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 ఇంటూ 8 అంటే 8 టైమ్స్. 20లోంచి 8 తీసేస్తే 12/5. సో చూడండి ఇప్పుడు దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో కంప్లీట్ అయిపోయిందండి. ఎక్సర్సైజ్ 2.3 మొత్తం అంతా. నెక్స్ట్ వీడియోలో మనం 2.4 డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.